అంత ఈ సుఖం కూడా వాళ్ళు పొందగలరా అని అంటే అది నో ఆన్సర్. అంచేత ప్రతి ఒక్కరూ ఇక ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నేను నా కుటుంబము అని మాత్రమే కాక నేను నా దేశము, నేను నా జాతి, నేను నా సనాతన ధర్మం కాపాడటానికి నేను ఎంతో కొంత త్యాగం చెయ్యాలి. ఆ త్యాగం శారీరక శ్రమ అనండి, లేదా మానసిక ధృతి అనండి, ఇవి రెండు చాలా అవసరం. అంచేత అందరికీ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఇది మాత్రం చెప్తున్నా. ఇది మీ తల్లిగా అనుకోండి, మీ గురువుగా అనుకోండి, మీ ఫ్రెండ్గా అనుకోండి, ఇది చాలా అవసరము. అందుకనే మేము కార్తీక పౌర్ణమికి సామూహిక సీమంతాలు పెడదాం అనుకుంటున్నాము. అంటే సామూహిక సీమంతం, బట్ ఇదే దీని గురించే ఇంపార్టెన్స్. తర్వాత రేపు మీకు పుట్టబోయే బేబీ ఏం కావాలనుకుంటున్నారు? ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక డాక్టర్ అనుకోవడం అది అందరూ కోరుకుంటున్నారు. దీనితో పాటుగా వాడు ఇంకా ఏమి అయితే బాగుంటుంది. దేశానికి నేను రుణపడి ఉన్నాను. గత చరిత్ర నాకేం చెబుతుంది? ఈ చరిత్రలో నేను పొందినటువంటి పరివర్తన ఏమిటి? నా స్పందన ఏమిటి? నేను ఒక సమిధను కావాలంటే నేనేం చెయ్యాలి? యజ్ఞశాలలో మనం సమిధలు వేసేస్తాము, కానీ నా దేశమునే యజ్ఞగుండానికి నేను ఏ రకపు సమిధగా నేను సంసిద్ధం కావాలి అనేది చాలా అవసరం. అంటే ఆ ప్రోగ్రాంతో పాటుగా వాళ్ళు అప్ టు డెలివరీ, ఇప్పుడు మనకి ఒక ప్రహ్లాదుడే ఒక పెద్ద నిదర్శనం మనకి, అలాగే అభిమన్యుడు. అంతా ఎందుకమ్మా, మాకు తెలుసు కూడా సిరీస్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ, మీరు విన్నారో లేదో, మాకు విజయవాడలో చాలా పెద్ద నేమ్ అండ్ ఫేమ్ ఉన్నారు వారు, సిరీస్ రాజు గారు. వారు వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ కంపల్షన్. ఆ మెడిటేషన్ కూడా వీళ్ళు నిద్రపోతూ చేస్తున్నారో ఎలా చేస్తున్నారని ఒక మిషన్ పెడతారమ్మా. ఇప్పుడు మన ఈసీజీ టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడిక్కడ ఎలా నాబ్స్ పెడతారు కదా, అలా అది కూడా టెస్ట్ పెడతారు. సో ఈక్వల్గా వస్తే వీళ్ళు బాగా చేస్తున్నట్టు వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ వచ్చిందనుకో వీళ్ళు మైండ్ వేవింగ్స్ దానిలో కనిపిస్తుంది. అంచేత వాళ్ళకి కొంచెం తగ్గించేసే ఏర్పాటు కూడా చేశారు. అలాగే ప్రెగ్నెన్సీ అయితే కూడా అప్ టు డెలివరీ రమ్మంటారు. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, మీరు రెస్ట్ తీసుకోండి, బేబీ అది వింటుంది అని ఒక టేప్ ఇచ్చేసి